పవన్ కళ్యాణ్‌తో సినిమా చేసిన హీరోయిన్‌ల కంటే కూడా తనతో సినిమా అవకాశం దక్కించుకున్నట్లే దక్కించుకుని చేజార్చుకున్న అనీషా ఆంబ్రోస్‌కు మీడియాలో ఎక్కువ ప్రచారం లభించింది. 'గబ్బర్ సింగ్' సీక్వెల్ కోసం పవన్ హీరోయిన్‌గా ముందు అనీషా ఆంబ్రోస్‌నే తీసుకుని ఆ తర్వాత ఆమెను తప్పించి కాజల్ అగర్వాల్‌ను ఎంచుకున్న సంగతి తెలిసిందే. అయితే అంత పెద్ద అవకాశం చేజారినందుకు అనీషా చాలా బాధపడి ఉంటుందని అనుకుంటాం. కానీ పవన్‌తో సినిమాకు కమిట్మెంట్ ఇవ్వడం వల్ల తాను చాలా ఇబ్బంది పడ్డానని, ఆ సమయంలో విపరీతమైన ప్రెషర్ ఎదుర్కొన్నానని, ఆ సినిమా నుంచి బయటకు వచ్చేసాకే రిలీఫ్‌గా అనిపించిందని, ఈ విషయంలో తనకు రిగ్రెట్స్ ఏవీ లేవని అనీషా చెప్పింది. తాను ఓ కథానాయికగా నటించిన ఫ్యాషన్ డిజైనర్ విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పవన్ సినిమా మిస్ అవ్వడం గురించి తన ఫీలింగ్స్ అన్ని బయటపెట్టింది అనీషా. పవన్ కళ్యాణ్ గారు అతిథి పాత్ర చేసిన 'గోపాల గోపాలలో' నేను చిన్న క్యారెక్టర్ చేశాను. ఆ సందర్భంగా నన్ను చూసిన పవన్ గారు 'సర్దార్ గబ్బర్ సింగ్' కోసం ఆడిషన్‌కు రమ్మన్నారు. నేను షాక్ అయిపోయాను. ఆడిషన్ అయిపోయాక నన్ను హీరోయిన్‌గా ఓకే చేశారు. ఆ క్షణం నుంచి నేను విపరీతమైన ప్రెషర్ ఎదుర్కొన్నాను. అప్పుడే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అమ్మాయిగా పవన్ కళ్యాణ్ గారి లాంటి పెద్ద స్టార్ సరసన సినిమా చేయబోతున్న నాకు అప్పటి పరిస్థితుల్ని ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కాలేదు. జనాలు నా గురించి రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేశారు. నా ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేస్తే చాలు నిమిషానికి 200 నుండి 300 మెసేజ్‌లు వచ్చి పడేవి. ఇదంతా చూస్తే నాకు భయమేసింది. చాలా పెద్ద భారాన్ని మోస్తున్నట్లు అనిపించింది. నన్ను కథానాయికగా ఎంపిక చేశాక ఇంకే కమిట్మెంట్ ఇవ్వొద్దని చెప్పారు. దీంతో 8 నెలల పాటు ఖాళీగా ఉండిపోయాను. ఆ సమయంలో నా మీద ఉన్న ప్రెషర్ ఇలాంటిది కాదు. దాన్ని తట్టుకోవడం చాలా కష్టమైంది. అదే సమయంలో నా బదులు కాజల్ అగర్వాల్‌ను తీసుకున్నట్లు చెప్పారు. ఆ పాత్ర చేయడానికి ఆమె కరెక్ట్. నాకీ విషయంలో ఎలాంటి బాధ అనిపించలేదు అని అనీషా తెలిపింది. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.